హాయ్ హలో నమస్తే. నేను సుందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఒక వెరైటీ ఫ్రై, కోడిగుడ్డు ఫ్రై చూపిస్తానండి. ముందుగా అయితే నేను ఆయిల్ పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, కోడిగుడ్డు ఫ్రై కదా, ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తర్వాత దీంట్లో నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇవి గోరుచిక్కుడు అండి. గోరుచిక్కుడు, పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నానండి. తర్వాత ఆనియన్ కూడా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, ఇవండి దీంట్లో ఇంగ్రీడియంట్స్. గోరుచిక్కుడు కోడిగుడ్డు ఫ్రై అనేది నేను అయితే యూట్యూబ్లో ఇంకా చూడలేదు. పెట్టున్నారో ఏమో తెలియదు, కానీ నేను మాత్రం చూడలేదండి ఇంకాను. అందుకని నేను కొత్తగా పెడుతున్నాను. చూడండి, ఇప్పుడైతే మనము ఈ గోరుచిక్కుడు ఈ పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి. ఆయిల్ కాగినాక, అంటే గోరుచిక్కుడు కొంచెం ఉడకడం కొంచెం లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇది. ఇంకా మనము రోట్లో ఇది దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. కొంచెం ఇంకా కచ్చాపచ్చాగా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు నేనైతే మిక్సీలో పట్టాను కాబట్టి కొంచెం అలా ఇంకొంచెం కచ్చాపచ్చాగా ఉన్నా బాగుంటుంది. ఈ టయాన మనకి బాగా ఎండగా ఉంటుందండి. బయట రోట్లో దంచుకుందామంటే రోలు ఉంది, దంచడానికి వీలు కాలేదు. అలా ఇది కొంచెం వేగాలండి అది, ఎందుకంటే పచ్చి వాసన పోవాలి కదా, గోరుచిక్కుడు కదా, అది పచ్చి వాసన పోవాలి. అందుకని ఇది కొంచెం వేగాలండి. ఆయిల్ మాత్రం ఈరోజు కొంచెం ఎక్కువే పడుతుందండి ఇందులో. ఈరోజు కాంబినేషన్ ఏంటి అంటే మాది సంగటి, రాగి సంగటి అండి ఈరోజు. అందుకని నేను ఇది చేస్తున్నాను. చాలా రోజులైంది చేసేసి రాగి సంగటి. ఈరోజు ఈ మధ్య పండగ అది వస్తుంది, చేయలేదండి. ఇది ఎప్పుడు పిల్లలు ఉన్నారు కదా, బిర్యానీలు అవి ఇవి చికెన్లు మటన్లు ఇవే సరిపోతున్నాయి. ఈ మధ్య సంగటి అయితే చేయలేదు నేను. అందుకని ఈరోజు పిల్లలైతే ఊరు వెళ్ళారండి. మా పిల్లలైతే తింటారండి సంగటి, కానీ మా మనవరాళ్ళు వాళ్ళైతే తినరండి. అందుకని చెప్పేసి ఒకరికొకటి ఏం చేద్దాంలే అనేసి నేను చేయలేదు ఈ మధ్య. ఇప్పుడైతే నేను పిల్లలు ఊరికి వెళ్ళారు కదా, మేమైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, ఈ రెండు వేసుకోవాలండి. ఇవి కూడా వేగాలి కదా మనకు ఆయిల్లో, అందుకనేసి ఇవి కూడా వేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. ఇది చపాతీలోకి కానివ్వండి, సంగటిలోకి కానివ్వండి, బాగుంటుందండి ఇది. తర్వాత మనము కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఏం వేసినా కానీ సాల్ట్ వేయకుంటే అది ఆ రుచే ఉండదండి. పెద్దవాళ్ళు చెప్తారు కదా, సాల్ట్ ఉప్పు ఎంత సామెత ఉందండి, అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అనిందంటే ఉప్పు. అలాగా ఏంటంటే అన్నీ ఏమి వేసినా కానీ ఉప్పు వేయకుంటే మాత్రం ఆ టేస్ట్ రాదండి. అందుకనేసి ఉప్పు వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి మనము. పసుపుకైతే ఈ సంవత్సరం నేను చాలా కష్టపడ్డానండి. మన గార్డెన్లో అయితే నేను పసుపు వేసానండి. పసుపు వేసి 9 నెలలు వెయిట్ చేసామండి. 9 నెలలు వెయిట్ చేస్తే నాకు 3 కేజీల పచ్చి పసుపు వచ్చిందండి. ఈ 3 కేజీల పచ్చి పసుపు మనం ఉడకబెట్టి ఎండబెట్టి పౌడర్ ఆడిస్తే నాకు 1/2 కేజీ పసుపు అయితే వచ్చిందండి. ఇదైతే నాకు చాలా వేస్ట్ అనిపించిందండి ఇది పండించడం. అయితే ఒకటి ఏంటంటే ఎక్కువగా వేసుకొని అందరు చాలామంది పండిస్తున్నారు, కానీ 10 కేజీలు అలా అయితే కొంచెం ఏమన్నా మనకి వర్కౌట్ అవుతుందేమో, కానీ నాకైతే ఏం అనిపించలేదండి.
వేసి వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. చూపిస్తాను మీకు. కోడిగుడ్లు పగలగొట్టి వేసానండి. వేసి ఇలా కలిపేసుకొని మనం ఈరోజు సంగటి కాంబినేషన్ చాలా సూపర్ అండి. అసలు అబ్బాబ్బాబ్బా చెప్తుంటే నేను నోరు ఊరిపోతుందండి నాకు. ఈరోజు నేను ఏం చేశానంటే మన గార్డెన్లో పచ్చి టమోటాలు తెచ్చానండి. పచ్చి టమోటాలు చూడండి, పచ్చిమిర్చి, వావ్ 2 బెండకాయలు, 2 దొండకాయలు అన్నీ వేసి చట్నీ చేసేసానండి. సూపర్ కాంబినేషన్ అండి ఈరోజు. ఇది ఇది బాగా ఎర్రగా అవ్వాలండి. కొంచెం ఎర్రగా అయితే అప్పుడు మనకి ఉడికినట్టు లెక్క. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము పొయ్యి ఆఫ్ చేసుకొని వేసుకుందామండి. వావ్ ఎంత మంచిగా ఉందో. ఇదండి ఈరోజు మా కాంబినేషన్. సూపర్ అండి. చూసారు కదా, సూపర్ కాంబినేషన్ అండి. ఓకేనండి, మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గోరుచిక్కుడు కోడిగుడ్డు ఫ్రై. ఓకేనండి, బాయ్.